ఆయన అనంత జ్ఞాని, మహావివేకి. కాబట్టి ఆయన ఇప్పుడున్న వాటిలో నుంచి దేనినైనా చూసి దానిని చెప్పగలరు. అబ్రహామును చూసిన దేవుడు అబ్రహాము తన నడుములో నుండి వచ్చేటువంటి సంతానమంతటిని వారిని చక్కగా నా నీతిని అనుసరించేవారుగా ఆయన వారిని క్రమపరచగలడు అని అనుకున్నప్పుడే అబ్రహాముని బ్లెస్ చేశారు. అబ్రహాము నడుములో లేవి ఉన్నప్పుడే, అంటే అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు 12 మంది, 12 మందిలో లేవి. లేవి వంశానికి మిగిలిన వారు 10వ భాగం ఇవ్వాలి. అది ప్రభు నేర్పిన క్రమం. కానీ ఈ లేవి అబ్రహాము గర్భములో ఉన్నప్పుడే షాలేము రాజుకు 10వ భాగం ఇచ్చారు. అబ్రహాం ఇచ్చారంటే ఎవరు ఇచ్చినట్టు? అబ్రహాము సంతానం అంతా ఇచ్చినట్లే. కాబట్టి లేవి కూడా 10వ భాగములు మన ప్రభువుకి చెల్లించారు. అబ్రహాము చెల్లించుటలో ఆ కార్యము జరిగింది. ఇదంతా ప్రభు చూసి అబ్రహామును బ్లెస్ చేశారు. అంటే ప్రభు ఏమైనా చూడగలరు, అనంత జ్ఞాని. గతము, మన గతం ఎలాగుంది, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, రేపు ఎలా ఉండబోతున్నాం, మనల్ని ఆశీర్వదిస్తే మన స్వభావం ఎలా ఉండబోతుంది, ఇవన్నీ ప్రభు తెలుసు. కానీ ఇవి మనిషికి తెలియవు కదా. మనిషి జ్ఞానము పరిమితమైనది, మనిషి వివేకము అంతంత మాత్రమే.